సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ప్రపంచంలో చాలా మంది వ్యక్తులు తమ జీవితం గురించి తామే ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానా అని కూడా కొందరు తమని తామే ప్రశ్నించుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఎప్పుడైనా చిన్నపిల్లలు తమ ఫ్యామిలీ ఆల్బమ్ చూస్తూ తమ తల్లిదండ్రుల పెళ్లి ఫోటోలు చూస్తే ఇందులో నేను ఎందుకు లేను అంటూ అమాయకంగా అడిగిన సందర్భాల గురించి వింటూనే ఉంటాం. అయితే ఎప్పుడూ పిల్లలు తమ తల్లిదండ్రులను నన్ను ఎందుకు పుట్టించావు అని ప్రశ్నించి ఉండరు. ఇలాంటి ప్రశ్నలు ఏ సినిమాల్లోనో కథల్లోనో విని నవ్వుకుంటూ ఉంటాం. అయితే ఇలాంటి ఘటన నిజ జీవితంలో చోటు చేసుకుంది. అంతేకాదు, ఆగ్రహించిన ఆ మహిళ తనను అడగకుండానే తనకు జన్మనిచ్చినందుకు తల్లిదండ్రులపై కేసు పెట్టింది. సహజంగానే ఇది విన్న తర్వాత ఎవరైనా సరే ఇది నిజమేనా అని ఆలోచిస్తారు. కానీ ఇది ముమ్మాటికి నిజం. ఇండి 100 నివేదిక ప్రకారం న్యూజెర్సీకి చెందిన ఖాస్ థియాజ్ అనే యువతి తన తల్లిదండ్రులు తన అనుమతి లేకుండా తనకు జన్మనిచ్చి నేరానికి పాల్పడ్డారు అంటూ తన తల్లిదండ్రులపై కేసు పెట్టినట్లు పేర్కొంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే థియాజ్ స్వయంగా తల్లి కూడా కావడం. ఆ మహిళ టిక్టాక్లో ఒక వీడియోను షేర్ చేసి, ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, అది నా తల్లిదండ్రుల కారణంగా. నాకు జన్మనిచ్చే ముందు నేను ఈ ప్రపంచంలోకి రావాలనుకుంటున్నానా లేదా అని కూడా వారు ఆలోచించలేదు. ప్రసవించే ముందు తల్లిదండ్రులు తనకు చెప్పలేదని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే టిక్టాకర్ థియాజ్ బయో ప్రకారం ఆమె ఖాతా వ్యంగ్యం ఆధారంగా ఉంది. అటువంటి పరిస్థితిలో ఆమె ఫాలోవర్స్ చాలామంది ఆమె చెప్పేది నిజమా లేదా జోకా అని తేల్చుకోలేక అయోమయంలో పడ్డారు. అయితే దీని తర్వాత థియాజ్ చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయారు. థియాజ్ మాట్లాడుతూ, నేను పెద్దయ్యాక జీవనోపాధి కోసం పని చేయాల్సి వస్తుంది, అంతేకాదు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయం నాకు ఇబ్బందికరంగా ఉంది, నేను అందుకనే నా తల్లిదండ్రులను కోర్టుకు లాగాను అని చెప్పింది. అయితే ఓ బిడ్డకు తల్లి కావడంపై ప్రశ్న తలెత్తడంతో ఆ బిడ్డను దత్తత తీసుకున్నట్లు చెప్పింది. పిల్లలను కనడం అనైతికమని మహిళ చెప్పింది. అయితే మీరు ఒక బిడ్డను దత్తత తీసుకున్నప్పుడు అది భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పిల్లవాడు ఈ లోకంలోకి ఎలా వచ్చాడో అది నీకు తెలియదు. అది నీ తప్పు కాదు. తన బిడ్డ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ మంచి వ్యక్తిగా ఎదిగేలా చేయడానికి ప్రయత్నిస్తున్నానని ఆ మహిళ తెలిపింది.